అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు, పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. నా పేరు ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షుడిని. నేను యుగాలు మారినా తరాలు మారినా కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయండి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినాన్ని ఆదివాసీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి గాంధీ గారి విగ్రహాల వద్ద ఆయన యొక్క జన్మదినాన్ని టౌన్ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుందండి. ఈరోజు ఆయన చేసిన కృషికి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు ఆయన ఎంతో పలు భాషల భారతీయులకి అందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయ్యాడండి. ఇవాళ ఆయనకి కృతజ్ఞతాభావంగా 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రం తెచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నారండి. 16వ తారీఖున ఇవాళ ఆవిష్కరిస్తున్నారండి. మరి విధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా మా ఆదివాసులందరూ కూడా కృతజ్ఞతాభావం తెలుపుకుంటున్నామండి. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మాది బుట్టాయిగూడెం రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అక్కడ లారీ ఒకటి గుద్ది 7 సంవత్సరాల క్రితం డ్యామేజ్ అయింది. అది పునర్నిర్మాణం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు అమరావతిలో 128 అడుగుల కంస విగ్రహం సుమారు 58 అడుగుల విగ్రహాన్ని కంస విగ్రహం సుమారు 60-70 కోట్ల రూపాయల పైన వ్యయంతో అక్కడ నిర్మాణం చేశారు. కూటమి ప్రభుత్వం వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్న ఆదివాసీ సంఘం తరఫున నెక్స్ట్ ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పునర్నిర్మాణానికి దండలేసి నివాళులు అర్పిస్తాం. జై వాసవి, జై జై వాసవి. పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఆదివాసీ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు జంగారెడ్డి పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి మహోత్సవం సందర్భంగా పట్టణంలో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నుండి ర్యాలీగా వెళ్ళి బుట్టాయిగూడెం జంక్షన్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేస్తానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. ఈరోజు మరీ ముఖ్యంగా ఆదివాసీలుగా పుట్టినందుకు మేమందరూ కూడా గర్వపడే విషయం. ఎందుకంటే దేశానికి కృషి చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు మా ఆర్యవైశ్యుడే. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 58 రోజులు నిరంతర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధనకు పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు కూడా మా ఆర్యవైశ్యుడే. కనుక మీ ఆర్యవైశ్య జాతి యావత్తు కూడా ఇవాళ గర్వించదగ్గ రోజు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున పొట్టి శ్రీరాములు గారిని కాంక్షించు ఇవాళ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో నడిబొడ్డున ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరి తరఫున, మరి ముఖ్యంగా జంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల తరఫున కూడా మేము కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్యవైశ్యుల ఐక్యత చాటే విధంగా పొట్టి శ్రీరాములు గారి సెంటర్ని మరి ఈరోజు పునర్నిర్మాణం చేసి ప్రారంభోత్సవంలో భాగంగా అందరం కలిసి ఆర్యవైశ్యుల ఐక్యత చాటే విధంగా ర్యాలీగా వెళ్ళి విగ్రహాన్ని ప్రారంభిస్తానికి ఇక్కడ ప్రారంభిస్తున్నాము. మరి ఒక్కసారి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతులు నెరవేర్చుకుంటూ నెమరవేసుకుంటూ
ఈ యొక్క ఐక్యతని చాటుతారని చెప్పి ఆర్యవైశ్యులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రాణాలకు తెగించి మన ఆర్యవైశ్య సోదరుడైన పొట్టి శ్రీరాములు గారు ఎన్ని కష్టాలు పడ్డారంటే ఒక మోటార్ కూడా కాదు. ఆయన కష్టం ఫలితమే ఈ రోజున మన ఆంధ్ర ఆత్మ విభజించబడింది. ఈ రోజు మన ప్రశాంతంగా ఉన్నామంటే కనుక ఆయన పుణ్యమే. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి చూసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ 58 అడుగుల విగ్రహం సుమారు 100 కోట్ల రూపాయలతో మన కూటమి ప్రభుత్వం వారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారిని 58 అడుగుల విగ్రహం నిర్మాణం జరిగింది. ఈ రోజు లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అదే టైంకి ఇక్కడ 8 సంవత్సరాల క్రితం లారీ గుర్తు ఇక్కడ డ్యామేజ్ అయింది. అది మళ్ళీ పునర్నిర్మాణం చేశాం. ఈ రోజున మాకు ఈ అవకాశం చిరు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున మా జంగారెడ్డి ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. 155 అలాగే ఆంధ్రరాష్ట్ర గర్వంగా భరించి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చారండి. మళ్ళీ నేను ఈరోజు 125వ జన్మదినాన్ని పొట్టి శ్రీరాములు గారు జరుపుకోవడం జరుగుతుందండి. ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం తెచ్చినందుకు మన కూటమి ప్రభుత్వాలు ఇవాళ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నారండి. అలాగే ఆయన పేర 7 ఎకరాలు